హాయ్ జ్యోతి. హాయ్ వదినే. ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు సండే కదా, సండే మటన్ తెచ్చిన. మటన్ ఎలా వండాలో నేను చేసి చూపిస్తా. మటన్కి కావాల్సింది ఆనియన్స్, టమాటా, సాజీరా, కారం, పసుపు, సాల్ట్, మటన్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు. ఇది రెగ్యులర్గా చేస్తావా లేకపోతే ఏమైనా స్పెషల్ ఉందా? మన తెలంగాణలో మటన్ అంటేనే స్పెషల్ కదా, మటన్ స్పెషల్గా చేసి చూపిస్తా. ఓకే, చూస్తా మరి. ఓకే ఓకే, ఇవి ఆయిల్ వేడైంది. ఇది మనం సాజీరా, లవంగా ఇవి వేసుకుందాము ఆయిల్లో. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఎంత మటన్కి ఎన్ని ఆనియన్స్ వేయాలి చెప్తామా? 1.5 kg మటన్ వద్దే. ఆనియన్స్ ఒక పెద్ద ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాం, పెద్ద సైజువి. ఆనియన్స్ మంచిగా రెడ్ కావాలి. జ్యోతి, మట్టి పాత్రలో వండుతున్నావా? అవునొద్దే, మట్టి కుండలనే వండుతున్నాం. అప్పుడు మన అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఈ కుండలలో వండితేనే మంచి టేస్ట్ వచ్చేది. ఇప్పుడు గిన్నెలలో వండుకుంటే అంత టేస్ట్ బాగా వస్తలేవు. ఈ అల్లం వెల్లిపాయ కూడా మనం తెచ్చుకొని పేస్ట్ చేసుకోవాలి. రెడీమేడ్ అస్సలు వాడద్దు మనము. నేనైతే అస్సలు వాడను. ఆల్మోస్ట్ తెచ్చుకొని ఇంత పేస్ట్ చేసి పెట్టుకుంటాను. చాలా బాగా కుండలు వండుకుంటాం కదా, ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. పసుపు వేసుకోవాలి, ఒక స్పూను. నాన్ వెజ్ ఎప్పుడైనా పసుపు ఎక్కువనే వేసుకోవాలి. మటన్ వేసుకుందాం. మటన్ కూడా మనం తెలిసిన వాళ్ళ దగ్గరనే, రెగ్యులర్గా మన ఊరు నుంచి వచ్చే వాళ్ళ దగ్గరనే మేము తీసుకుంటాం మటన్. అందుకనే మంచిగా లేత మటన్ ఇస్తాడు, తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మటన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్. కీమా కూడా ఉండాలి మమ్మ ఒకసారి. కీమా కూడా వండుతాయి కదా. కీమా అక్క వచ్చినప్పుడే వండుతావు, బాగుంటుంది. అక్క వచ్చినప్పుడు అంటే అక్క ఎక్కువ మటన్ ఇట్లా కానీ ఇష్టపడదు. కీమా అంటే ఆమె మంచిగా తింటుంది, అందుకని చేస్తాను. మటన్ కూడా, కీమా కూడా చేస్తా ఒకరోజు. ఇదేమో నీకోసము, కీమానేమో అక్క కోసం. 10 minutes అయిపోయింది. మనం మటన్ వేసినాక పసుపు, సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మటన్ సగం ఉడికిపోవాలి. ఎమ్మటే కారం కానీ టమాటాలు కానీ వేయొద్దు. అల్లం వెల్లిపాయ, పసుపు, సాల్ట్ వేసినాక సగం ఉడికిపోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు మంచిగా ఎక్కువ నీళ్ళలో వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్తాం కొత్తిమీర. ఇప్పుడు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్కి వేస్తారు కదా చాలా మంది. వేస్తారు కానీ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటే ఇదంతా ఫ్లేవర్ మంచిగా మటన్ కాబట్టి మంచి టేస్ట్ అవుతుంది. అదే చాలా దగ్గర లాస్ట్ దింపేసే ఒక 5 minutes ముందన్నా 10 minutes ముందన్నా అప్పుడు వేస్తారు. అప్పుడు కానీ ఇప్పుడే వేయాలి. ఇప్పుడు వేసినాక మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకాలి. మటన్ కదా
కొంచెం చాలా టైం తీసుకుంటుంది ఇది ఉడకడానికి. అందులో మనం కుండలు వండుతున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. చూసుకుంటేనే తినాలనిపిస్తుంది జ్యోతి. అవునా, ఈ సండే నీకోసమే వద్దే మటన్ వండేది. థ్యాంక్ యూ. ఇంకొక 10 minutes అయ్యింది. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటా 1.5 kgకి మనం ఒక 1/4 kg టమాటాలనే వేసుకోవాలి. టమాటాలు వేసుకోగానే కూడా కారం వేసుకోవద్దు, ఇది కూడా కొంచెం ఉడకాలి. టమాటా ఉడికినాక అప్పుడు కారం వేసుకోవాలి. ఓకే, టమాటా ఉడికింది. ఇప్పుడు కారం వేసుకుందాం. టేబుల్ స్పూన్స్ 2 వేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎవరెస్ట్ మటన్ మసాలా వేసుకుంటాను నేను, అదే 2 స్పూన్లు వేసుకుంటాను. ముందే తీసి పెట్టుకున్నాం. తీసి పెట్టుకున్నాను. ఆ వీడియోలో అంతేనా, జర మసాలా వేయంగానే స్మెల్ స్టార్ట్ అవుతుంది రావడం. వాటర్ ఎప్పుడైనా వాటర్ ఏ కూర వండినా ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం మసాలా 2 ఒకటేసరిగా ఒకసారి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏం వేసేది లేదు, అన్నీ వేసేసిన. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే మటన్ రెడీ అయిపోతుంది. టమాటా మంచిగా ఉడికిపోయింది. నేను ఏమైనా ఇంట్లోనే పట్టిస్తానండి, రెడీమేడ్గా చేద్దాను. ఒక మటన్ మసాలా తప్పితే ఇంకా నేను పసుపు అయినా కారం అయినా ఇంట్లోవే. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఒక 10 నిమిషాలు ఉడికితే రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయిందండి మటన్. వావ్, చాలా బాగుంది జ్యోతి. కుక్కర్లో ఎట్లయితే ఉడుకుతుందో ఈ మట్టి పాత్రలో కూడా అంత మంచిగా ఉడుకుతుంది మటన్. కుండ ఏం బాలేదా మరి అంత వేడి? ఎందుకు బేట, ఇంత వేడి నేను పట్టుకోలేను, చాలా వేడి. రెడీ అయిపోయింది. మటన్ రెడీ అండి, తెలంగాణ స్టైల్లో. జ్యోతి రెడీ అయినాయా వంటలు? రెడీ అయినట్లే, చూద్దురా. చూద్దాం. వంట రెడీ అయిపోయింది. ఇప్పుడే జొన్న రొట్టెలు చేసిన. డైలీ కామన్గా మా ఇంట్లో జొన్న రొట్టెలు ఉంటాయి. ఇంకా రైస్ వండినాను వేడివేడిగా. ఈరోజు ఉలవచారు చేసినాను. వావ్, ఉలవచారు ఇంకా మటన్ స్పెషల్గా దీనికోసం వెయిట్ చేస్తున్నాం. మనందరి కోసం. చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.